మీరు రెడీ సునీత గారు? మీరేం చేస్తారు వంట? గాజర్ హల్వా రోల్స్. గాజర్ హల్వా రోల్స్. సో గాజర్ హల్వా చేసి మళ్ళీ రోల్ చేస్తారా? అవునండి. ఓకే ఓకే, మరి గాజర్ హల్వా రోల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గాజర్ హల్వా రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గాజర్ తురుము 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, వంట సోడా చిటికెడు, పచ్చికోవా 100 గ్రాములు, యాలకుల పొడి కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ పొడి 1/2 కప్పు, నెయ్యి 1/2 కప్పు, పంచదార 1 కప్పు, మైదా 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. సునీత గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో గాజర్ హల్వా రోల్స్ కదా, ఫస్ట్ హల్వా చేసుకోవాలా? ఫస్ట్ పాన్ వేడి చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ తురుము ఇది గాజర్ తురుము పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఓకే. గాజర్ హల్వాకి మనకి గాజర్ దొరికితే దాంతో చేసుకోవచ్చు, లేకపోతే క్యారెట్ తో చేసుకోవచ్చు. యాక్చువల్ గా అంటే దీనికి ఆ పేరు వచ్చిందే ఈ గాజర్ వల్ల, కాకపోతే ఇది అందరికి బాగుంటుంది అని. ఇది అవును, అంటే టేస్ట్లెస్ గా ఉంటుంది కదా, స్వీట్స్ కి టేస్ట్ గా బాగుంటుంది. అవును, దాంట్లో కొంచెం చిన్న వాగరు ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఇది వేగేంత లోపు మనం ఇది రోల్ కి కావాల్సిన ఆట తయారు చేసుకుందాం. ఓకే. పిండి రెడీ చేసి పెట్టారా ఇది? అవునండి. ఇది రోల్ కి కావాల్సిన ఆట. ఇది ఏమి వేసారు? బొంబాయి రవ్వ, మైదా, వంట సోడా, కొంచెం ఉప్పు కలిపి ఆట లాగా తయారు పూరి పిండి లాగా చేసుకోవాలి. ఓకే. మెత్తగా కొంచెం మెత్తగా ఉండాలి. సో ఎక్కువ క్వాంటిటీ బొంబాయి రవ్వ ఉండాలి, కొద్దిగా మైదా ఉండాలి, అండ్ కొంచెం క్రిస్పీనెస్ కోసం సోడా వేసుకోవాలి కొంచెం. ఓకే ఓకే. అంతే. అది ఫ్రై తర్వాత అది ఫ్రై అయ్యాక కాస్త పచ్చికోవా ఇలాచీ పౌడర్, ఇలాచీ అండ్ షుగర్ కలిపింది. ఓకే. సో ఇలా మిక్స్ చేసుకుంటే మనకి ఇలాచీ బాగా కలుస్తుంది కదా. అవును. అండ్ షుగర్ వేయటం మూలన కూడా కొంచెం ఆ స్టిక్కీనెస్ వచ్చి మనకి హల్వా అంతా కూడా చక్కగా దగ్గరకు వస్తుంది. తర్వాత అది కాస్త వేగాక పంచదార సరిపడేంత వేసుకోవాలి. ఓకే. సునీత గారు చకచకా వంట చేసేస్తున్నారు. బాగా పొద్దున్నే మీ పిల్లల్ని మీ వారిని పంపించడానికి ఇలాగే చేసేస్తుంటారా ఫాస్ట్ గా? అలవాటేనా? ఓకే. ఇది కొంచెం కరిగాక సో ఈ లోపు రోల్స్ అలా చేసి పెట్టుకుందామా? మీరేంటి వర్కింగా లేకపోతే హౌస్ వైఫేనా ప్రస్తుతానికి? ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? ఓన్ బిజినెస్ అండి. ఓన్ బిజినెస్. ఏం పేరు? రవీందర్ గారు. పిల్లలు ఇంకా లేదా? ఓకే ఓకే. సరే, ఆ పిండిని మనం అంటే ఎలా ఒక పెద్ద చపాతీ చేసుకొని చిన్న రోల్సే, ఎందుకంటే అది మనకి లోపల నుంచి బయటికి రాకుండా ఒక్కొక్కటి చేసుకొని అందులో ఫిల్ చేసుకోవటమేనా? ఓకే ఓకే, చేసేస్తుంది. ఇది ఎట్లా ఇంకొంచెం దగ్గర పడాలా? కొంచెం. ఓకే. సో అలా చిన్న సైజ్ పూరిలా ఒత్తుకోవాలి. ఓకే ఓకే. అయిపోయిందండి. హల్వా అయిపోయింది. ఇది కొంచెం మనం పౌడర్ తో గార్నిష్ చేస్తున్నాం. డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి ఇది. కాష్యూ నట్ అండ్ బాదాం కలిపింది. సో మనకి ఇది ఏమైనా కొంచెం లూజ్ గా అనిపించినా కూడా ఈ పౌడర్ వేసుకుంటే కొద్దిగా దగ్గరకు వచ్చేస్తుంది కదా. కాకుండా ఉంటుంది మనకి. ఓకే. వస్తే రోల్స్ బాగా వస్తాయి. సో ఇది ఆఫ్ చేసేయొచ్చా? అవ్వాలా? యాక్చువల్లీ చల్లబడాలి, కొంచెం చల్లబడితే రోల్స్ బాగా వస్తాయి. అదే అందుకే ఆఫ్ చేసేద్దామా? సో ఇటు డీప్ ఫ్రై ఆయిల్ హీట్ చేసుకుందాం ఈ లోపు. ఓకే. సో హల్వా చల్లారాలి, ఆయిల్ హీట్ అవ్వాలి కదా, వెయిట్ చేద్దాం మనం. ఓకేనా? ఓకే. సునీత గారు సరిపోతుందా ఈ మాత్రం? చాలండి. అంటే మనం స్టఫ్ చేసేసుకొని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం వేడిగా ఉంటే బయటకు వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. సో దీనికి సరిపడా తీసుకొని స్టఫ్ లాగా. ఓకే. వాటరా? ఈ చుట్టూ మనం కొంచెం వాటర్ పూస్తే బాగా అతుక్కుంటుంది, బయటకి రాకుండా. ఓకే ఓకే. స్టఫ్ పెట్టిన స్టఫ్ బాగా ఉంది. సో అలా ఒక్కొక్క రోల్ చేసి తిప్పేసి ఫ్రై చేసుకుంటే అయిపోతుందా? అంతేనా? అంతే. ఇవి ఎండింగ్స్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు రవ్వ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నాం కాబట్టి బాగా క్రిస్పీగా ఉంటాయి. అదే వేసేద్దామా? చూడండి.
ఓకే, సో అయితే మనం ఇలా ఎన్ని రోల్స్ కావాలంటే అన్ని చేసుకొని ఫ్రై చేసేసుకోవటమే. ఇలా కొంచెం చేసి పెట్టారా మీరు? కానీ మనకి 1-2 రోజుల కంటే నిల్వ ఉండవేమో కదా? అంటే ఉంటాయండి, ఫ్రై అయ్యాయి కదా 1 వీక్ వరకు నిల్వ ఉంటాయి. 1 వీక్ ఉంటాయి. అంటే ఈ హల్వా ఏమి పాడవకుండా ఉంటుందా? లేదు కదా, వాటర్ పోయింది కదా మొత్తం, నిల్వ ఉంటాయి. నిల్వ ఉంటుందా? సో అయితే ఇలాంటివి ఏమన్నా అకేషనల్ గా చేసుకుంటే బానే ఉంటాయి. లేదంటే జర్నీస్ లో వాటిలో కూడా మనం అంటే లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు స్నాక్స్ రోడ్ మీద ఎక్కడ పడితే అక్కడ తినకుండా ఇలాంటివి ఏమైనా పెట్టుకుంటే బెటర్ కదా. అవును, బాగుంది. సో ఇవి చక్కగా మంచి రంగు వచ్చేస్తే రెడీ. మంచి డెలిషియస్ కూడా, ఇదంటే హైజీనిక్. అవునా? చాలా హైజీనిక్ అంటే ఇంట్లో మనం ఏం చేసుకున్న హైజీనికే, కాకపోతే చక్కగా డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అకేషనల్ గా ఇలాంటి పండగలప్పుడు ఏమన్నా బర్త్డేలు ఇలాంటి టైంలో చేసుకోవచ్చు. సో వేగితే తీసేసుకోవటమే కదా, వేయించేసి. సో రెడీ సునీత గారు? బాగున్నాయి, చక్కగా సౌండ్ అయితే గలగలా వస్తున్నాయి, బాగా క్రిస్పీగా ఉండేటట్టున్నాయి. అవునా? దాంట్లో పెట్టింది పర్లేదు. క్యారెట్ హల్వా రోల్స్ రెడీ అండి. రెడీ. గాజర్ హల్వా రోల్స్ మీరు కూడా చూసారా? మర్చిపోయారు హడావిలో. ఓకే, మరి వేడివేడిగా గాజర్ హల్వా రోల్స్ రెడీ అండి. టేస్ట్ చేసే ముందు ఈ రోల్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గాజర్ హల్వా రోల్స్ తయారు చేసే విధానం: ముందుగా బొంబాయి రవ్వ, మైదా, వంట సోడా, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి పూరీల పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి గాజర్ తురుము వేసి వేగాక పచ్చికోవా, యాలకుల పొడి, పంచదార వేసి దగ్గర పనివ్వాలి. దీనిలో డ్రై ఫ్రూట్స్ పొడి వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్నగా పూరీలా వత్తుకొని మధ్యలో గాజర్ మిశ్రమం ఉంచి అంచులు మూసి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, గాజర్ హల్వా రోల్స్ రెడీ.